బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జంతర్ మంతర్ దగ్గర జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ యువతీ యువకులు చేపట్టిన నిరసనల్లో అరాచక శక్తులు చొరబడ్డాయా? ఒకవైపు జెన్జే నిరసనలు తెలుపుతూ ఉంటే మరోవైపు క్రిమినల్స్ ప్రొటెస్ట్ ప్లేస్ కు వచ్చారా అని అంటే పోలీసులు అవును అనే సమాధానం చెప్తున్నారు. ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ నిరసనల దగ్గర ఫేషియల్ రికగ్నైజేషన్ చేపట్టారు. ఇందులో పాత కేసులు ఉన్న వారిని గుర్తించారు. దాదాపుగా 2783 మంది పాత నేరస్తులు నిరసన జరిగిన ప్రాంతాల్లో తిరిగినట్టుగా తెలియజేశారు. అత్యంత తీవ్రమైన నేరారోపణలు ఉన్నటువంటి 989 మంది నిరసనల్లో పాల్గొన్నట్టుగా గుర్తించారు. హత్య కేసులు ఉన్న 101 మంది కూడా నిరసనలు జరిగిన ప్రాంతంలో సంచునట్టుగా గుర్తించారు. దొంగతనాలు, చోరీ అభియోగాలు ఉన్నవారు 284 మంది, చిన్నారులపై దాడులకు పాల్పడినట్టు అభియోగాలు ఉన్నవారు 92 మంది కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, సీజేపీ ఏదైతే జంతర్ మంతర్ వేదికగా గత 35 రోజులు చేసిన ప్రొటెస్టులో అసాంఘిక శక్తులు, నేరాలతోటి సంబంధం ఉన్న వాళ్ళు అక్కడ పాల్గొన్నట్టుగా కూడా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఏదైతే నిన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన నివేదికలో ఆయన ఈ అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. దాదాపు 2800 మంది ఈ యొక్క నేరాలతో సంబంధాలు ఉన్న వ్యక్తులు వాళ్ళు ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఆధారంగా గుర్తించినట్టుగా కూడా ఆ నివేదికలో ప్రధానంగా పొందుపరచడం జరిగింది. ఇక నేరాల సంఖ్య వారిగా చూస్తే కనుక ఇందులో ఏదైతే ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా తీసుకున్న వాళ్ళు చూస్తే దాదాపు 989 మంది ఈ యొక్క అత్యంత నేరాలల్లో సంబంధాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం జరిగింది. అందులో ఒక హత్య కేసులోనే నిందితులుగా ఉన్న 101 మంది ఆ యొక్క నిరసనలో పాల్గొన్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక దొంగతనాల, చోరీ కేసులో ఉన్న వాళ్ళు 284 మంది, మహిళలు, చిన్నపిల్లలపైన దాడులకు సంబంధించిన వాళ్ళు 92 మంది కూడా ఉన్నట్టుగా ఈ నివేదికలో పొందుపరచడం జరిగింది. అయితే చలో సంసద్ కార్యక్రమం పేరుతోటి సీజేపీ చేసిన ఆందోళన, ఆ తర్వాత పోలీసులపైన దాడి, పోలీసు వాహనాల ధ్వంసం చేయడము, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసే పలు సెక్షన్ల మీద దాదాపు 10 ఎఫ్ఐఆర్లను కూడా ఢిల్లీ పోలీసులు నమోదు చేయడం జరిగింది. అయితే చర్చల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో భాగంగా యువకులపైన, అదే ముఖ్యంగా విద్యార్థులపైన నమోదు చేసిన కేసులన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలనేది సీజేపీ ప్రధానంగా అయితే తమ డిమాండ్ను కేంద్రం ముందు ఉంచడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఈ సందర్భంలో ఢిల్లీ కమిషనర్ ఇచ్చిన నివేదిక సంచలనమైన విషయాలనైతే వెలుగులోకి వస్తున్నాయి. నేరస్తులంతా కూడా ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ నివేదిక చూస్తే మరి ఇప్పటికే వీళ్ళపైన పలు కేసులు నమోదైన నేపథ్యంలో మరి ఈ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమాలపైన కూడా జరిగిన 10 ఎఫ్ఐఆర్లలో మరి వాళ్ళను కూడా గుర్తించినట్టు ఇప్పటికే కమిషనర్ అయితే నివేదిక పొందుపరచడం జరిగింది. మరి దీన్ని ఇప్పటికే కేంద్రానికి, రాష్ట్రానికి సంబంధించి ఆ నివేదికను కూడా సమర్పించిన నేపథ్యంలో మరి ఏ విధంగా చూడబోతుంది కేంద్ర హోంశాఖ? ఎందుకంటే ఢిల్లీ పోలీసింగ్ అంతా కూడా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది కాబట్టి మరి కేంద్ర హోంశాఖ ఈ నివేదికను ఏ విధంగా చూడబోతుంది? మరి రానున్న రోజుల్లో ఇప్పటికే నేరాలలో పాల్గొన్న వారిపైన వారిని అదుపులోకి తీసుకొని మరి వారిపైన ప్రత్యేకమైన కేసులు ఏమైనా నమోదు చేస్తారా, లేదా ఇప్పటికే 10 ఎఫ్ఐఆర్లు నమోదైన నేపథ్యంలో విద్యార్థులను మినహాయించి మిగతా వారందరినీ కూడా నేరస్తులుగా చూపిస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేస్తారనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సీజేపీ తమ ప్రశాంతమైన నిరసన కార్యక్రమాన్ని ఒకవైపు తెలుపుతూనే మరోవైపు నేరస్తులంతా కూడా ఆ యొక్క జంతర్ మంతర్ వేదిక వద్దకు రావడం, అక్కడ ఏదైతే లోపలికి ఎంటర్ అయ్యే క్రమంలో బాడీ డిటెక్ట్ జరిగే ప్లేస్లోనే ఈ ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ని కూడా పనిచేసే విధంగా ఢిల్లీ పోలీసులు అయితే అక్కడ అమర్చడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ప్రతి ఒక్క వారికి సంబంధించి అంటే ఆ నిరసనలకు వచ్చే వారి ప్రతి ఒక్కరి వివరాలను కూడా సేకరించడం జరిగింది. అందులో భాగంగానే ఈ 2800 మంది ఈ నేరస్తులు ఈ యొక్క ప్రొటెస్ట్కు హాజరైనట్టుగా తెలుస్తుంది. మరి వారందరినీ కూడా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో మరి పోలీసులు తదుపరి చర్య ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రస్తుతానికి వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే సీజేపీ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కూడా కేసుల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది, మరి మాకు ఇచ్చిన మాట తప్పుతుంది అంటూ కూడా వాళ్ళు నిన్న తమ ఆవేదన వ్యక్తం
వ్యక్తం చేయడం జరిగింది. కానీ కేంద్రం కూడా విద్యార్థులపైన నమోదు చేసిన కేసులను కొట్టివేసేందుకు ఒకవైపు సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో గతంలో నమోదైన నేరస్తుల వివరాలను మరి ఏ విధంగా చూడబోతుంది, మరి ఎందుకంటే ఇందులో చాలా కీలకమైన నేరస్తులు ఇందులో ఉన్న నేపథ్యంలో మరి అక్కడ ఇంకా ఏదైనా విద్రోహం జరిగి ఉంటే, అంటే ఆ విద్యార్థుల పైన కావచ్చు లేదా ఇటు పోలీసుల పైన కావచ్చు, ఇటువంటి నేరస్తులు కనుక ఇంకా దాడికి పాల్పడ్డారా అన్న దానిపైన ఆ కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారానే కాకుండా ఇటు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రసార మాధ్యమాలలో రికార్డ్ అయిన దృశ్యాలను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. దాదాపు 3000 గంటల ఫుటేజ్ను ప్రస్తుతం పోలీసులు అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ సీసీ కెమెరాలను, అదేవిధంగా అక్కడ ఏదైతే చలో సంసద్ కార్యక్రమంలో జరిగిన పోలీసులపై జరిగిన దాడికి సంబంధించిన ఫుటేజ్ను కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. గతంలో నేర చరిత్ర ఉన్నవారు గనక అందులో ఉంటే గనక వారిపైన మరి ఖచ్చితంగా లీగల్ యాక్షన్ అయితే ఉంటుందనేది కూడా కమిషనర్ అయితే చెప్తూ ఉన్నారు. మరి ఇటు ఒకవైపు సీజేపీ విద్యార్థులపైన పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ కూడా తమ డిమాండ్లను తెలుపుతున్న నేపథ్యంలో మరి ఇటువంటి నేరస్తుల విషయంలో ఢిల్లీ పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. మరి మొత్తంగా ఇటు సీజేపీ జంతర్ మంతర్ వద్ద జరిపిన నిరసన కార్యక్రమంలో దాదాపు 2000 మంది నేరస్తులు పాల్గొన్నారంటే, ఇంకా దాంట్లో రికగ్నైజ్డ్ కాని వాళ్ళు, అంటే జంతర్ మంతర్ లోపలికి రాకుండా కేవలం బయటే ఉన్నవారు కూడా ఎంతమంది ఉన్నారన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. తుది నివేదిక త్వరలోనే కేంద్రానికి సమర్పిస్తామనేది కూడా ఢిల్లీ కమిషనర్ అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.